నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలాపూర్ గణేశుని లడ్డు వేలంపాటలో తన సొంతం చేసుకున్న దాసరి దయానంద్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుక తన సొంత గ్రామం అయినటువంటి పాటి గ్రామంలో స్నేహితులు, బంధువులు, మెగా లెజెండ్ మిత్రుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. దగ్గర జరగండి అన్న అన్న కొద్దిగా దగ్గర జరగండి ఇక్కడ ఇంకా అమ్మ వెలిగించారు. నువ్వు ఇక్కడ ఇంకా హ్యాపీ బర్త్డే. అక్కడ చేయండి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని దళితవాడలో ఎంబీసీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దళిత క్రైస్తవ సంఘం అధ్యక్షుడు జీజీ పాల్ గారు, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి మహమూద్, మండల ఎస్ఐ శేఖర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్ హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. లేదు అది ఊసిపోతుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మంచి రాజకీయ నేత ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి ప్రజా సమస్యను తన సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యక్తి ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలు అవగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంను ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డితో కలిసి సమావేశంలో మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. యువతకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ మనము డెవలప్ చేయాలి అని చెప్పేసి రీసెంట్గా నేను వాట్సాప్లో చూశాను. చిన్నారెడ్డి గారిని దాని మీద ప్రత్యేకంగా పెట్టి మనం వీలైనంత తొందరగా యూత్ అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి ఆయన్ని అదే పని మీద పెట్టారు. అంటే మన యువకుల మీద
అనిపిస్తుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకుని, అంతేకాకుండా మీ అందరూ కూడా ఒక్కొక్కరిలో ప్రతి వాళ్ళలో కూడా ఒక హనుమంతుడి అంశం ఉందేమో. ఎందుకంటే మీరెంత శక్తిమంతులో మీకు తెలియదు, మాకు తెలుసు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి ఓడపాలెం సముద్రం తీరంలో మత్స్యకారుల వలలో చిక్కిన భారీ చేప. 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉందని మత్స్యకారుల అంచనా. సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి. సీఎం జగన్ పై క్యాట్బాల్తో దాడి చేసినట్లు అనుమానం. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయం. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయం. వెంటనే సీఎం జగన్కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్. విజయవాడ సిటీలో 3.5 గంటలుగా అప్రతిహాతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో. సీఎం జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటూ విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండలం జగన్గూడ గ్రామంలో రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హారిక మురళీగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ రెడ్డి, వివిధ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై జై భీమ్ చేతులెత్తి గట్టిగా రండి ఒకసారి. షామీర్పేట గినవాడాలి, ఆడ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేస్తురంట, అక్కడికి గినవాడాలి. జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన గ్రామంలో అంబేద్కర్ జయంతి 133 పురస్కరించుకొని 134 జయంతిని ఈరోజు జరుపుకోవడం, మన గ్రామంలో ఇంత పెద్దగా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఇంకా ముందు కూడా ఇలాగే జరుపుకోవాలని, ఎందుకంటే మన రాజ్యాంగం రచించి ఆమోదించుకొని మనము మన దేశాన్ని నడుపుకుంటున్నాము. అంతేకాకుండా మన తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అంబేద్కర్ గారు 3 ఆర్టికల్ని అందులో ఏర్పాటు చేశాడు కాబట్టి మనకు తెలంగాణ ఏర్పాటు కావడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో రైల్వే పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ వేడుకల్లో దాసరి రాజేశ్వర్ పూలే మరియు అంబేద్కర్ ఆశయాలను, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి మోయినుద్దీన్,
ట్రెజరర్ బి విద్యాసాగర్, ఎండి ఖాదర్ ఖాన్, టి వెంకటస్వామి, డి సారంగపాణి కొమరయ్య, దేశరాజుపల్లి రాజయ్య, ఎస్ మల్లేశంలతో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు. రాసినటువంటి వ్యక్తి రాజ్యాంగంలో పొందుపరచుడు మనకు కావాల్సినవి ఆర్టికల్ 17, 18, 19, 20 వరకు కూడా మనకు కావాల్సిన యొక్క హక్కులు మన కావాల్సిన ఒకటి ఆర్థికంగా ఈక్వాలిటీ రావాలా, సాంఘికంగా ఈక్వాలిటీ కావాలా, అండ్ రాజకీయంగా ఈక్వాలిటీ ఉండాలా. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా అన్నీ కలిసి అన్ని కులాల వాళ్ళు కలిసి సమానంగా ఉన్నప్పుడే సమాజం ఏర్పడుతుందని, అప్పటి వరకు మనం పోరాడుతూనే ఉండాలని, ఈ పెత్తందారి వర్గాన్ని తప్పకుండా దాన్ని సమాప్తం చేసి బడుగు బలహీన అందరు కలిసి ఏకతాటి మీద ఉండి ఆ యొక్క సమాజానికి స్థాపనకు మనం అందరం కృషి చేయాలని బాబాసాహెబ్ యొక్క మహాత్మా పూలే గారి యొక్క ఆశయాలను మనం ఏ రోజు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకొని వాటిని మన మనసులో పెట్టుకొని వాటి కోసం మనం పోరాడాలని. కామారెడ్డి జిల్లా చుక్కల్ మండలం పెద్దగుల గ్రామంలో సయ్యద్ సాదక్ షా బాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారని, గంధ మహోత్సవం అనంతరం కవాలి ప్రోగ్రాం ఉంటుందని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టి కోడూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికలపై పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండాపురం సబ్ ఇన్స్పెక్టర్ యోగేంద్ర, ఏఎస్ఐ సుధాకర్ మరియు తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడే ఏంద్రాయుడు ఏంది గుద్దుడు అప్పుడే? రే సుబ్బయ్య, ఇంకా ఎలక్షన్ టైం ఉంది, నువ్వు ఏ స్థితిలో ఉండవో చూద్దామని వచ్చినా. ఏంది ఇది? అయ్యా నువ్వు నా దేవుడు అయ్యా, నా ఓటు నీకేనయ్యా. అయ్యా ఇది ఫిక్స్ అయ్యా, ఇక్కడ ఉన్న ఓట్లన్నీ నీకేనయ్యా. అయ్యా రాయ్యా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లాలాపేట శాంతినగర్లో యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం ప్రెసిడెంట్ జి వెంకటేష్, సాయి కుమార్, శ్యామ్ కుమార్, సురేష్ బాబు, మహేష్ బాబు, ఈశ్వర్, ఎల్లయ్య, జగదీష్, మల్లేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ అండ్ ఆర్యనగర్, శాంతినగర్ మొత్తం ఆల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా, మన శాంతినగర్ చౌరస్తాలో ఘనంగా ప్రతి ఏటా ఘనంగా అంబేద్కర్ జగ్జీవనరాం జయంతులు, ఏమైనా ఉత్సవాలు ప్రతి ఒక్కటి అంబేద్కర్ జగ్జీవన్ ఉత్సవాలకు కాకుండా జ్యోతిరావు పూలే ఉత్సవాలు కూడా ఇప్పుడు నిర్వర్తిస్తున్నాము. ఈ కమిటీ ఏదైతే కొత్త కమిటీలు 2 కమిటీలు ఫామ్ అయినాయి, జాయింట్ యాక్షన్గా ఫామ్ అయ్యి మేము నెక్స్ట్ రాబోయే జయంతులకు అన్నీ మేమంతా సంయుక్తంగా చేసుకుంటాము. ఒకటి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అనుకుంటున్నామో ఆశయాలు తూజ తప్పకుండా మేమంతా ఏదైతే అంబేద్కర్ యువజన సేవా సంఘం మన కార్యవర్గం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యాలు వాళ్ళ ఆశయాలను ఇచ్చేస్తున్నాము. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని
ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు వాసాల సుధీర్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణం మోతుకులగూడెం చౌరస్తా అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం స్పందన అనాథాశ్రమంలో కేక్ కోసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు వాసాల సుధీర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు మరువలేని అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. సీఎం జగన్ను ఏమీ చేయలేరని, మమ్మల్ని శాంతియుతంగా ఉండాలని, సహనం కోల్పోవద్దని సీఎం జగన్ సూచించారని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బంగారుపాలెం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పీ ధరణి ప్రసాద్కు పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం రాత్రి బంగారుపాలెం మండలం నలగాంపల్లె గ్రామంలో జరిగిన ఎన్పీ ధరణి ప్రసాద్ పుట్టినరోజు వేడుకల్లో మురళీమోహన్ పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మురళీమోహన్ మర్యాదపూర్వకంగా ఎన్పీ ధరణి ప్రసాద్ను కలిసి పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు. అనంతరం నలగంపల్లి గ్రామస్తులు, పూతలపట్టు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన ఎన్పీ ధరణి ప్రసాద్కు మురళీమోహన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో ఫోటో ఎవరేం చెప్తున్నారో వాళ్ళు కూడా ఫోటో తీసిన లేదా నాకు పంపించాక కట్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా సీతాఫల్ మండి వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి స్కూల్ విద్యార్థులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర నాయకుడు రామేశ్వర్ గౌడ్, కార్పొరేటర్ సామాల హేమ, కరాటే రాజు, ఏడుకొండలు, మేకల సారంగపాణి, పవన్ కుమార్ గౌడ్, విద్యాసాగర్, సీతారాం, గడ్డం ప్రసాద్, మల్లేష్, అజయ్ నాయుడు, సతీష్,
స్థానిక నాయకులు, సీతాఫల్ మండి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లాలాపేట సామాజిక సామరస్యత ఆధ్వర్యంలో లాలాపేటలో అంబేద్కర్ విగ్రహానికి సామాజిక సామరస్యత అధ్యక్షులు కోటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ సాంబాగ్ సంఘ చాలాకుల డాక్టర్ గంజాం కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా కమిటీ సారా రామచందర్, కన్వీనర్ రాఘవేంద్ర నాయక్, గోపాల్, ఈశ్వర్, రఘు, రమేష్, శివ, వెంకట్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సమరసత వేదిక వారు నిర్వహిస్తున్నారు. దీనికి అధ్యక్షులుగా నేనున్నాను. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, రాఘవేంద్ర గారు అందరూ ఇచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. నేను అంబేద్కర్ గారిని అభినవ కృష్ణుడిగా వర్ణిస్తున్నాను. ఎందుకంటే మనకు కృష్ణుడు ఆ కాలంలో భగవద్గీతను ప్రసాదించాడు. మానవాళి ఏ విధంగా నడుచుకోవాలనే విధం ఒక సూచన, ఒక మాన్యువల్గా ఉంది భగవద్గీత. అదేవిధంగా భారత రాజ్యాంగం కూడా ఒక మాన్యువల్గా ఉంటుంది. మనకు భారత ప్రభుత్వం ఏ విధంగా నడుచుకోవాలి, ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా ప్రజలు కూడా ప్రభుత్వం పట్ల ఏ విధంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే విధం ఎన్నో విషయాలు కూడా వారు సంక్షిప్తంగా మనకు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నందుకు కూడా ఈ వేదికను చాలా గర్వపడుతున్నాను. ఇంకోటి కూడా వారు సామాజిక ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ ఉండాలి, అదేవిధంగా అందరూ సమానంగా రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ, స్వేచ్ఛ, లిబర్టీ, ఈక్వాలిటీ, అదే ఫ్రాటర్నిటీ సోదరభావం మెలిగిన నాడే ఈ సామాజిక ప్రజాస్వామ్యం నెలకొల్తుంటుందని వారి ఆశయము. ఆ దిశగానే వారు ప్రయత్నం చేశారు. మనం కూడా వారి ఆశయాలను అనుగుణంగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారు స్లోగన్ ఇచ్చింది ఏంటంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేట్ అని చెప్పింది.